జోహల్లో ఎంజాల పెద్దరావు గారికి మన యొక్క ఎంజాల అందరికీ కాబోయే సర్పంచ్ అందరికి మైకి మన ఒకసారి కొనియాడు అందరికీ శ్రీ గౌరీ బుధయేశ్వర శ్రీ గౌరీ బుధయేశ్వర భారత భోజనిత సకల భుజ జనిత సంగారణ కలిత బగార్య పూజ చేసదను ప్రసద చేదు బామారా నిన్ను సింగి బాలమా నిన్నమ్మ Raja
రాజా కుటుంబమ్మ రాజమ్మ రాజా కుటుంబమ్మ చెప్పలక్ష్మి ఈ యొక్క సవిస్తారము అమ్మా నా యొక్క నామైనా కానీ నీ పశులాలగాలే వినవమ్మా నీ పంచులాడగాలే ఇంటిర వినవమ్మా ఇంటిర వినవమ్మా ఓ రాజేంద్ర మహామంత్రి ఈ భూచక్రాపురి పట్ల ప్రజలతో ఒక మాట నోట ఈ నోట ఈ నోట ఈ నోట ఈ నోట ఈ నోట ఆ నోట ఆరంగాలంగాలంగా అనుకోంగా ఒక్క మాట అన్నది స్వామి ఏందంటే ఎవరైనా మొగడు చచ్చిపోతే ఏమంటారు ఆడామని ముండరాలు అంటారు. మరి ఒకవేళ భార్య చచ్చిపోయే మొగోనేవాలే చెడిపోయినాడు ఆ జనమంతా నీ మొలతా తీయమన్నారు. ఒకటి చెప్పమంటావా స్వామి? చెప్పుటకే నోరాడుకున్నది స్వామి. రమణి లేఖను నీవు ఈ భూచక్రాపురి పట్టణంలో అందరూ ఏమనుకుంటారంటే 24 గంటలు అని యొక్క 7 బిడ్డలను చూసుకుంటే సంసారం కట్టుకున్నావు కానీ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు పింఛను 4000 చేసినవా? ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాను వ్యవసాయం చేసుకుంటూ ఇచ్చినవా? దళిత ముఖ్యమంత్రి చేస్తాను చేసినవా? ఆడోళ్ళకి 2500 ఇస్తాను ఇచ్చినవా? కాబట్టి నీవు ఒకవేళ పిల్లల్నే చూసుకోవాలంటే నీవు రాజీనామా చేసి ఇంటికాడ మీ పిల్లల పూటికాడ కూడా కూర్చో. ఒకవేళ నీకు రాజ్యమే పరిపాలన చేసుకోవాలంటే మరొక పెళ్లి చేసుకోమా. మరొక పెళ్లి ఊరు వాళ్ళ మాట మరొక పెళ్లి చేసుకోవాలి. అవును అందరూ అందరూ చేసుకోవాలి. రాజేంద్ర రాజ్యం వేయాలంటే భార్య ఉండాలి. భార్య ఉంటేనే రాజ్యం వేయవలసి వస్తుంది.
అంటివి మారు పెళ్లి నా యొక్క మగువ ఎవరు భూలక్ష్మి భూలక్ష్మి నా యొక్క అర్ధాంగి మారు వెళ్ళాడుట తగదని చెప్పి ఎవరైనా ఆడోళ్ళ మాటలు ఇన్నోడు ముందర అట్లా కాదు నీవు ఆనాడు నీ భార్య మీద ఒట్టేసినట్టు కదా ఒట్టు తీసుకుపోయి గట్టు మీద పెట్టు మరి ఇప్పుడు రాటే వేయలేదు ఎట్లా ఇప్పుడు చచ్చిపోయిన ఆమె చూడు వస్తున్నాడు భాస్కర్ నా యొక్క ప్రాణం అమ్మగా ఇంటికి పోతేనే ఎప్పుడు వస్తుంది దరిద్రి ఎప్పుడు వస్తుంది దరిద్రి మరి ఇప్పటికి 3 నెలల 14 రోజులు అయింది ఇక నీకు పెళ్లి చేసుకోవాలి దండం రాకపోతే దిగిపోమని పిల్లలు గిల్లలు బాధలు పెడుతున్నారు పిల్లలు ముడి నాకుంటే కూర్చో అదే ముడి కడుక్కుంటే ఏవా అవునా సంసారం హిందూ మహామంత్రి ఏమంటున్నారు నువ్వు బాగా ఆలోచన చేయి ఎన్ని తనకరక సంసార రహితులు సాధువులు ఈ సన్యాసులు సాధువులు సంసారం కాదన్న వాళ్ళు ఏదో జపం చేసుకుని పెళ్లి పేరన్న వద్దు కానీ నీవు సంసారం చేసేటువంటి వారు ఈ యొక్క భూచక్రాపురి పట్టణానికి నవభోజ రాజు నవ ఖండములకు భూ చక్రవర్తులు అట్లాంటి వాళ్ళు ఏమైతాయా పెద్ద ఏం కాదు చేసుకోవే నా మాటలు చేసుకున్నావు అనుకో నీకు కూరగాయలకు లంగలు కట్టే తప్పుతుంది తానం చేపించే తప్పుతుంది సబ్బునుకే తప్పుతుంది ముట్టిగాడి నా మాట చేసుకో బాగా ఆలోచన చేయి ఏమంటున్నావు నేను ప్రధానమంత్రి ప్రజలు ఆ నోట ఈ నోట ఈ రాజ్య పరిపాలన చేసేటువంటి రాజు రమణి లేక రాజ్యమేనుట ఈ అసంభము కప్పాలి రాజ్యానికే హరిష్టము అవును అని సకల జనులు అండిరా ఎవరైతేనేమి ఎవరు అంటేనేమి చూడ మాట చెప్పా కత్తిచ్చి చెప్పి మహామంత్రి బాగా ఆలోచన చేయి ఇలా 2 రోజులు ముట్టాం కాదు ముందర ముసుగుల పండుగ మళ్ళీ నీ గింజ నువ్వే కడుకోవాలి రాలేక గిన్నె కడుపు కాదు ముట్టి కూడా కడుక్కోవాలి అన్ని కడుకోవాలి మరి ఇప్పుడు నేను కడుకుంటే లేరు నేను కడుకుంటున్నా నా ముచ్చి భూలక్ష్మి నువ్వు కూడా అన్ని కడుతావు నేను కూడా ఎప్పుడు చూస్తాం మా ఇంటి ఎప్పుడు పోతాం మళ్ళీ భూలక్ష్మికి ద్రోహం చేసిన వాడనైతే ఇప్పుడు వస్తున్నారా పిల్లలు ఆగమైతే కానీ సచ్చారు ముట్టి కిందికో మీదుకో పిల్లలు ఆగమవుతారు పిల్లలు ఇప్పుడు ఏమి లేరు మహామంత్రులు ఇందులో హతులు కాపే ఊరుకు దాపు అది కరెక్ట్ కాపు ఊరుకు దాపు ఆ కాపులే రక్షిస్తారు నా ప్రజలు కప్పం కట్టకుండా అవసరం లేదు కప్పం మాపి చేస్తా ఆ పట్టించిన పంట అంతా ప్రజలకి మరి ఆ ప్రజలు రోజు ఒకటి పొద్దుకొని వచ్చి మీటుకొస్తారు రాత్రి అన్ని మాపి చేస్తా ఎవరు చెప్పిరా ముచ్చట కానీ మారవేండి అయ్యా మంచికైనా ఇంటికైనా ఎంతైనా నాని మనిషి ఉండాలి లేకపోతే ఎన్నడు పెట్టినా కూడా అది తుడుస్తూ కూసిపోయే ముక్కే ఎన్ని రోజులు ఉంటుంది 10 రూపాయలకు 5 మినిట్ 10 రూపాయలకు 5 మినిట్ అయిపోతుంది ఉన్న ఈడు వస్తాయి ఆ తర్వాత నాకు ఎయిడ్స్ రోగం వచ్చిందని పైకలు నా మాట అంత నీచ నికృష్టుడా ఇష్టుడు అంటే మరి మహారాజును ధర్మ పరిపాలన రాజ్య పరిపాలన సాగించడానికి దశనామాల కిరీటాన్ని ధరించి అవును అదే కాదు ఈ భూచక్రాపురి పరిపాలన అధ్యక్షుడా సస్యశ్యామలంగా పరిపాలన చేసేటువంటి ప్రజాపాలకుడా అంత పచ్చదే కానీ కిందిలో ఉపాసం మహామంత్రి చెప్పు ఏందో నేను ఈతనే ఉంటా అడవి పాలయ్యేరు
నా రాజ్యానికి కష్టాలు వస్తాయి అంటున్నావు. రాని చూద్దాం. ఈ కష్టాల ముచ్చట కాదయా, మొదలు నీ సీటుకి ఎసరు వస్తుందంటే నీకు భార్య ఉంటేనే సింహాసనం మీద కూర్చుని అధికారం ఉంది. ఇప్పుడు మాత్రం ఇందిరాగాంధీ అంతకు మొదలు కాచి అంతా ఈ పెళ్ళలేని వాళ్ళు పొగలేని వాళ్ళు ఎవరు ఏదైనా ఏమి లేదు. ఇక ఏదేమైనా అంటే సభ్యక తగడి పెళ్లి కాడికి పోయి ఏమంటున్నావు? నా మాటలని దండం పెడతా. ఓ మంచి చేస్తా చీరన్నర పాలిచ్చేది. సరే మిత్రమా, ఇంతగా అంటున్నావు. నా కోసం కాదు సుమా. మహామంత్రి, సామంతులారా, అష్ట దిప్పాయకులారా, మన గాడులారా, ముందు ఉన్న ముసల్లారా, మీరు అంతగానంటున్నారు. రాజ్యం ఆగమవుతుందంటున్నారు, కుటుంబం నశిస్తుందంటున్నారు, పిల్లలు ఆగమవుతారంటున్నారు, నాకు దృష్ట పేరు వస్తున్నది అంటున్నారు. అవును, సరే చూద్దాం. కానీ నా కొరకు కాదు, నా పిల్లల కొరకు, అంటే ఈ ప్రజల కొరకు, ఈ ప్రజల సంతోషం కొరకు, నా పిల్లల సుఖ సంతోషాల కొరకు ఈ ఖడ్గాన్ని తీసుకుపోయి నీకు నచ్చినటువంటి వనితను తీసుకొని రాపో. అందుకే నేను ప్రధానమంత్రి అయితే మొత్తం మార్చేస్తా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి ఉందనుకో, భర్త చచ్చిపోతే ఏం చేస్తా, ఇద్దరు పిల్లలు పట్టుకో తెల్ల సచ్చిందాకా ఎగుతుంది. అదే ముగ్గురు పిల్లల భార్య చచ్చిపోయింది అనుకో, ఈ ముగ్గురు పిల్లలైనా కూడా మరి ఎట్టనో కొద్దిగా ఒట వ్యక్తులు పిల్లలు పెళ్లి చేసినాక ఎట్టా ఏదన్నా 40-45 ఏళ్ళ పోరు నాది అని ఎత్తుతూనే ఉంటుంది. అందుకే మగ పుట్టుక ఇట్లా అయితే స్వామి ఇప్పుడు నేను మంచిగా చూసుకోరారా? నీకు మన సాంప్రదాయంలో వారు ఎక్కడైనా దేశాలు తిరుగుతావు. కత్తికి మన సాంప్రదాయంలో కత్తికి భాషింగమే, కానీ పురుషునికి భాషింగం కాదు, వరునికి భాషింగం కాదని చెప్పి ఈ కత్తికే భాషింగం. ఈ కత్తికి భాషింగం కట్టి పెళ్లి చేసుకొని రావాలి. పెళ్లి చేసుకొని రా. ఆ పిల్లకి నాకేం సంబంధం లేదు, పో. కట్టుకొని వస్తారకే పిల్లలు కావాలి.